బ్రేకింగ్ న్యూస్. ఏపీ మెడికల్ కాలేజీల వ్యవహారం రాను ముదిరి పాకాన పడుతోంది. పీపీపీ బోర్డుల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. మొత్తం 10 ప్రాంతాల్లో కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ వేసింది ఏపీ గవర్నమెంట్. అవేంటో చూస్తే అథోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అబలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో 4 కాలేజీలు తొలి దశలో ప్రారంభం కానున్నాయని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ఆరోపించింది వైసీపీ. ప్రైవేటు వ్యక్తులకు మేలు చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని మండిపడింది. ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తా ఉంది. చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇంకా ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. నిన్న మొన్న చూశారు, ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికి ఏదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారీతనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి, 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. ప్రభుత్వం అలాగే విపక్షాల మధ్య ఏపీ మెడికల్ కాలేజీలకు సంబంధించిన కొట్లాటకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీ వివాదం అధికార విపక్షాల మధ్య తీవ్ర దుమారాన్ని లేదు. ఏదైతే తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి వాటిల్లో దాదాపుగా 3-4 కళాశాలకు సంబంధించి తరగతులు కూడా ప్రారంభించాం. కానీ ప్రస్తుతం ఆ కళాశాలను రన్ చేయడం చేతగాని కూటమి ప్రభుత్వం వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు చేసి సరైన విధానం కాదు. ఇటువంటి విధానాన్ని తాము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఎవరైతే ప్రైవేట్ భాగస్వాములు చెప్పి టెండర్లు వేస్తారో ఆ టెండర్లు రద్దు చేస్తామని చెప్పి జగన్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్లో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి భూములు కేటాయించారు. దాదాపుగా దీంట్లో 8 మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పునాదులు అయితే కొంత పనులు జరిగింది. మరొక 4-5 కాలేజీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పూర్తయి అంటే దాదాపు 80% పైగా పనులు పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది.
సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లోడ్ బడ్జెట్ ఉంది, అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి అలాగే విద్యార్థులకి నష్టం లేకుండా పీపీపీ అనేది ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక విధానానికి కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొదటగా 4 కళాశాలలు, ఆ తర్వాత మరొక 6 కళాశాలలు, ఆ తర్వాత మిగిలిన కాలేజీలను కూడా పీపీపీ విధానం ద్వారా అమలు చేయాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఏదైతే ప్రభుత్వం నిర్వహణ చేయడం మూలంగా నిధులు కొరత ఇబ్బందులు పాలవుతాయి, ఎప్పటికీ మెడికల్ కళాశాలలు పూర్తవుతాయో తెలియని పరిస్థితి కనిపించింది. కానీ కేవలం 15% సీట్లకు సంబంధించి మాత్రమే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, 85% సీట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుందనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్న విధానం కనిపిస్తుంది. అలాగే కూటమికి సంబంధించిన నేతలు కావాలనే వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తా ఉంది. 50 సీట్లు ప్రభుత్వం కోటాలో ఉంటే మరొక 50% సంబంధించిన సీట్లు మాత్రమే మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. సో ఏదైతే మనం ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ మిగిలిన దానికి సంబంధించి కానీ డెవలప్మెంట్కి భవనం చేస్తే 60-30, 60-40 విధానం అమలు చేస్తుంది. అదే విధానాన్ని మనం అమలు చేస్తున్నాం. ఎక్కడా కూడా మెడికల్ కళాశాలకు సంబంధించిన భూమి కానీ కళాశాలను కానీ మనం ఎవరికి అమ్మట్లేదు. కేవలం దానికి సంబంధించిన ఇన్ఛార్జిని మాత్రమే నియమించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన నిధుల కొరతతో పాటు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ త్వరగా పూర్తవ్వాలని ఏకైక ధ్యేయంతోనే కొనసాగుతుంది. 26-27కి 4 కళాశాలలు, 27-28కి 7 కళాశాలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో తమ విధానం కొనసాగుతుందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ఏదైతే జగన్కి సంబంధించిన సలహాదారులను అడిగి తెలుసుకోవాలి, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ఏమిటో తెలియని వ్యవస్థకి రాజకీయ నాయకులు ఉండటం సరైన విధానం కాదని చెప్పి కూడా లోకేష్ కూడా సెటైర్ వేసిన పరిస్థితి కనిపించింది. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా బలంగా ప్రశ్నలు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాత్రం తమ హయాంలో మెడికల్ కళాశాలకు భూములు కేటాయించాం, శంకుస్థాపన చేశాం, ప్రారంభానికి ప్రయత్నాలు చేశామని చెప్తున్నారు. కానీ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్పి కూటమి చెప్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మెడికల్ కళాశాలకు సంబంధించి సీట్ల సమస్య ఏదైతే గతంలో అంటే వైసీపీ సర్కార్ ఉన్నప్పుడు అవి పూర్తయితే కనుక 15% మేనేజ్మెంట్ కోటాకు ఉంటాయి, 85% ప్రభుత్వ కోటాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం 50-50 ఉంటుంది. ఈ విధానం వల్ల విద్యార్థులకు సంబంధించి తీవ్రస్థాయిలో నష్టపోతారనేది వైఎస్ఆర్సీపీ వాదనగా కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవు. 5,000 కోట్ల రూపాయలు నగదు ఉంటే మాత్రం ఈ కళాశాలన్నీ పూర్తవుతాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ 4 కళాశాలని పీపీపీ విధానంలో అమలు చేస్తాం. అప్పటికి కనుక ప్రభుత్వానికి చేయూతులుంటే మిగిలిన వాటిని మనం నిర్వహించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడా కూడా వీటిని ప్రైవేట్ పరం చేయలేదు, కేవలం భాగస్వామ్యం అలాగే ఒక ఇన్ఛార్జి నియమించే ప్రక్రియ మాత్రమే కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ వ్యవహారం మాత్రం పెను దుమారం అయితే లేపుతుంది. అధికార విపక్షాల మధ్య మాత్రం ప్రతిరోజు గత 2-3 రోజుల కాలంగా ఇది ఆంధ్రప్రదేశ్ ఒక హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం. శివ, అయితే ఈ వైసీపీ అలాగే ఎన్డీఏ కూటమికి మధ్య ఈ కొట్లాటకు సంబంధించి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ప్రధానంగా ఇప్పటికే వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు. మెడికల్ కళాశాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రకమైన ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించి వారు చేస్తున్న ప్రచారం మొత్తం కూడా తప్పు. ఎక్కడికైనా మీరు చెప్పిన ప్లేస్కి వచ్చి తాను చర్చిస్తాను, బహిరంగ చర్చకు రావాలని చెప్పి ఆయన సవాల్ విసిరారు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి పెను సవాల్ రావాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు తారాదత్తం చేస్తున్నారనే అంశాన్ని మాట్లాడుతున్నారు. కానీ సత్యకుమార్ లేవనెత్తిన అంశానికి మాత్రం జవాబు ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి కళాశాలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పి చెప్తుంది. కాబట్టి ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి స్థానికంగా ఉన్న కూటమి నేతలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వ నేతలు అందరూ కూడా ప్రతి కళాశాలని స్వయంగా పరిశీలించి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఉంది, టీడీపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏ రకంగా ఉందనేది ప్రజలకు చూపించాలని చెప్పి కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కళాశాలకు సంబంధించి పోరుబాటుని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. వాటిలో భాగంగానే అన్ని మెడికల్ కళాశాల వద్దకు వెళ్ళి ఈ రకమైన డెమోను నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ.